ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్ నగర్ లో పలు ప్రాంతాల్లో పర్యటించిన తలసాని ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నకర్త మేడిపల్లి ఫార్మా భూముల విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు సభ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకొని టెంట్లు, కుర్చీలను తొలగించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని ఖాళీ చేశారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో ఘనంగా కళావాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని బీసీ మహిళా ఐకాసా చైర్మన్ మట్టా జయంతి గౌడ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హిమాయత్ నగర్ బీసీ భవన్లో ఆమె దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లో మణికొండ నుంచి నార్సింగ్ వెళ్లే ప్రధాన రహదారి ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. కేసర మండలం యాద్గార్పల్లి చౌరస్తా నుంచి తిమ్మాయిపల్లి వైపు వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబాగుడ స్టేజీ సమీపంలో బొలెరో వాహనం మోటార్ సైకిల్ ఢీకొని 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఏపీ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఓ మహిళా కూలీ మృతి చెందగా 29 మందికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామానికి చెందిన కూలీలు తాళ్లూరులో మిర్చి తోటలో పనికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 161 జాతీయ రహదారి గుండా 720 బస్తాల రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి గుజరాత్లో అమ్మకానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ అప్సిగూడలో 3 దుండగులు బైక్ పై వచ్చి ఓ వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైళ్లలో మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను దొంగలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 30,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.